కోడి పందాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి. మూగ జీవాలను హింసించడం చట్టరీత్యా నేరమని చెప్పారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి శివారులో రహస్యంగా కోడి పందాలు ఆడుతున్న 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నగదుతో పాటు ఒక కారు, పందానికి ఉపయోగించిన కోళ్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ రామ్రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. ఎలిగేడు మండలం శివపల్లి శివార్లోని బోడగుట్ట వద్ద రహస్యంగా కోడి పందాలు నిర్వహిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు రెక్కి నిర్వహించి పక్కడబందీగా 14 మంది వ్యక్తుల్ని అరెస్టు చేశామన్నారు. వీరితో పాటు 6 పందెం కోళ్లు, 6 కత్తులు, 13 మొబైల్స్, ఒక కారు, 7 బైక్లు, 40,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కోడిపందాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకి తెలియజేయాలని కోరారు. ముఠాపై పకడ్బందీ దాడి చేసి నిందితుల్ని పట్టుకున్న అధికారులు, సిబ్బందికి నగదు రివార్డులు అందజేస్తామని డీసీపీ తెలిపారు. ఈ కోడి పందాలు ఇవి చట్ట విరుద్ధం. ఎందుకంటే మన పెద్దపల్లి జోన్ మేము మా దగ్గరున్న సమర్థులైన అధికారులతోని కోడి పందాలే కాకుండా గేమింగ్ యాక్ట్ కానీ డ్రగ్స్ విషయంలో గంజాయి పైన ఉక్కుపాదం మోపుతున్నాం. ఎవరైనా సమాచారకులు వాళ్ళకు తెలిసిన సమాచారాన్ని ఎమ్మటే 100 కానీ లేకుంటే మా ఏసీపీకి కానీ నాకు కానీ మా సిఐలకు కానీ లేదా పోలీస్ స్టేషన్లో 100 నంబర్ చేసినా కానీ వాళ్ళ పేరును మేము గోప్యంగా ఉంచి వాళ్లకు తగు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం మీరు చూస్తున్నారు, వీటిపైన ఏదైతే చట్ట వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలపైన ఉక్కుపాదం మోపుతం జరుగుతుంది కాబట్టి మీరందరూ దయచేసి ప్రజల్ని మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఎలాంటి చిన్న సమాచారం ఉన్నా మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేము దాన్ని స్టడీ చేస్తాం, రక్కీ చేస్తాం. కూలంకుషంగా దాన్ని స్టడీ చేసి సింగిల్ పర్సన్ కూడా ఎస్కేప్ కాకుండా ఎలాంటి ప్రజలకు కానీ మా సమాచారకులకు కానీ ఇబ్బంది లేకుండా దీంట్లో పకడ్బందీగా కేసులు పెట్టి వాళ్ళ కన్విక్షన్ అయ్యే విధంగా కూడా మేము చూస్తాం.